వదంతులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి కొన్ని వర్గాలు చేసే ప్రయత్నాలు ఇవి. ముందు వెనక ఆలోచించకుండా కొందరు తీసుకునే నిర్ణయాలు ప్రాణాలను కూడా హరిస్తాయి. కొద్ది రోజుల కిందట బంగారం విషయంలో ఇలాంటి వదంతులే చోటు చేసుకున్నాయి. బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగిపోయాయంటూ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు నగరంలో మకాం వేశాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని హైదరాబాద్ పోలీస్ శాఖ స్పష్టం చేసింది. అలాగే ప్రజలను భయాందోళనలకు గురి చేసేలా కొన్ని సోషల్ మీడియా వేదికల్లో నిరాధారమైన పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. వాటిని నమ్మవద్దని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియాలో ధృవీకరణ లేని వార్తలు, భయపెట్టే సందేశాలను ఫార్వర్డ్ చేయడం వల్ల ప్రజల్లో అనవసర భయాందోళనలు ఏర్పడతాయి. ఎవరైనా ఊరు నుండి ఓ ప్రాంతానికి వస్తే వాళ్లపై దాడులు చేసి చంపేసే అవకాశం కూడా ఉంది. గతంలో పలువురు అమాయకులు ఇలాగే ప్రాణాలు కోల్పోయారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా కొందరు అసలు మారడమే లేదు. హైదరాబాద్ నగరంలోని గేటెడ్ కమ్యూనిటీలోకి ఓ మహిళ వెళ్లి పిల్లలకు చాక్లెట్ చూపిస్తూ మాయ చేస్తుందని ప్రచారం అవుతున్న వాట్సాప్ సందేశంలో ఎలాంటి నిజం లేదని హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టం చేశారు. అలాంటి సంఘటనలు గ్యాంగ్లు గాని నగరంలో ఎక్కడా నమోదు కాలేదని తెలిపారు. పిల్లలను మాయ చేయడానికి మహిళ ప్రయత్నిస్తుందని సందేశం పూర్తిగా అసత్యం. అలాంటి ఘటనలు గ్యాంగ్లు నమోదు కాలేదని తెలిపారు. ఇక వాట్సాప్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూపుల్లో ఈ సందేశం విస్తృతంగా షేర్ అవుతుంది. 20 ఏళ్ల మహిళ గేటెడ్ కమ్యూనిటీలోకి పిల్లలను లక్ష్యంగా చేసుకుంటుందని అందులో తెలిపారు. ఆ సందేశంలో అపార్ట్మెంట్ సముదాయాల పేర్లు కూడా చేర్చారు. అపర్ణ జికాన్, మాస్కో క్యాసబెల్లా, సఫైర్ 83, రెయిన్బో విస్టాస్, P2, క్యాండర్ ల్యాండ్మార్క్ వంటి సముదాయాలను ప్రస్తావించారు. వీటిలో కొన్ని హైదరాబాద్ లో ఉండగా మరికొన్ని బెంగళూరు, గురుగ్రామ్లో ఉన్నాయి. ఆయా అపార్ట్మెంట్లోని నివాసితులు, ప్రతినిధులు అలాంటి ఘటన ఏదీ జరగలేదని తెలిపారు. పలు అసోసియేషన్లు కూడా ఈ ఆరోపణలను ఖండించాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఈ వదంతులు అసత్యమని అభివర్ణించారు. నిర్ధారణ లేని సందేశాలను నమ్మకూడదని, ఫార్వర్డ్ చేయకూడదని ప్రజలను కోరారు. ఆందోళన కలిగించే ఎలాంటి నిర్ధారణ లేని సందేశాలను అసలు నమ్మవద్దని కోరారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, అనుమానాస్పద సమాచారం గమనిస్తే పోలీసులకు తెలియజేయమన్నారు. ఫార్వర్డ్ సందేశాలపై కాదు, అధికారిక సమాచారంపై నమ్మకం ఉంచండని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తి లేదా అనుమానాస్పద కదలికలు గమనిస్తే సమీప పోలీస్ స్టేషన్ కు వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. అధికారులు వాస్తవాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం వదంతులను నమ్మవద్దని ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రజలు మాత్రం చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని యథేచ్ఛగా దాడులకు తెగబడుతూ ఉన్నారు. పలు ప్రాంతాల్లో వదంతుల కారణంగా ప్రాణాలు పోయాయి. కొందరు వాట్సాప్ లో వచ్చిపడే ప్రతి మెసేజ్ ను చూసి భయపడిపోతూ ఉన్నారు. వెనక ముందు ఆలోచించకుండా ఆ భయాన్ని షేరింగ్, ఫార్వర్డ్ రూపంలో తమకు తెలిసిన వారికి పంచుతూ ఉన్నారు. పిల్లలను చంపే గ్యాంగ్ తిరుగుతుంది అంటూ వచ్చే కొన్ని మెసేజ్లను వణికిపోతూ ఉన్నారు. దాని ఫలితం అమాయకులకు కూడా దొంగలు, అలాగే కిడ్నాపర్లుగా భావించి చంపుతున్నారు జనం. సాధారణంగా పిల్లలకు సంబంధించిన విషయాలపై జనం భయపడుతూ ఉంటారు. కొన్నిసార్లు జనం కూడా విచక్షణ మర్చిపోతూ ఉంటారు. తమకు తెలియని వారు తారసపడిన, చిరిగిన బట్టలు, మాసిన గడ్డం, అలాగే హిందీలో సంభాషించిన వెంటనే కిడ్నాప్ గ్యాంగ్ అని స్వంతంగా డిసైడ్ అవుతూ ఉన్నారు. ముందు వెనక ఆలోచించడం లేదు. కొత్త ముఖం కనిపిస్తే చాలు పిల్లలను ఎత్తుకుపోయే వ్యక్తిగా భావించి చితక బాదుతున్నారు గ్రామస్తులు. కొందరు ఈ దెబ్బలకు చనిపోతూ ఉన్నారు కూడా. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని, చట్ట వ్యవస్థను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చి ప్రతి సమాచారం నిజమే అన్న భావనతో స్పందించకుండా అధికారిక వర్గాల నుండి వచ్చిన సమాచారాన్ని నమ్మాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా
పలు రాష్ట్రాల నుండి పేద జనం ఉపాధి కోసం నగరాలకు వస్తూ ఉంటారు. కానీ వీరిని దొంగలుగా, కిడ్నాప్ ముఠాగా జనం అనుమానపడుతూ ఉన్నారు. ఒకవేళ నిజంగా అనుమానమే ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి గాని దాడులకు పాల్పడకూడదు. అలా చేస్తే మొదట కొట్టిన వారు కటకటాల పాలవుతారని పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. తమకు వచ్చిన మెసేజ్లు నిజమా కాదా అని నిర్ధారించుకున్న తర్వాతే ఇతరులకు ఫార్వర్డ్ చేయాలని గాని చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఇలాంటి వదంతులు షేర్ చేయకూడదని పోలీసులు సూచిస్తూ ఉన్నారు. భయాందోళనలకు తావులేని ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పోలీస్ శాఖ పిలుపునిచ్చింది.